అది సంపూర్ణంగా మ్యాచ్ ను దొబ్బెట్టారు మనోళ్ళు. నిన్న మన బౌలర్స్ వాళ్ళ సెకండ్ ఇన్నింగ్ లో వాళ్ళని అరౌండ్ 228 కి డిఫెండ్ చేసి ఇంకా మన బ్యాట్స్మెన్స్ రేపు కుమ్మేస్తారు. టెస్ట్ క్రికెట్ టెస్టులను ఎవరు చూడని రన్ చేసి మనం రేపు విట్నెస్ చేస్తాం. మన విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ క్రికెట్ టెస్టులను ఎవరు చూడని కంబ్యాక్ ఇస్తారు. విరాట్ కోహ్లీని పక్కన పెడితే రోహిత్ శర్మ విశ్వరూపం చూస్తాం ఇవాళ అనే మైండ్ సెట్ తో పడుకున్నామా నిన్న నైట్. నేనే కాదు చాలా మంది ఇండియన్స్ అందరూ అదే మైండ్ సెట్ తో పడుకున్నారు. కట్ చేస్తే మార్నింగ్ లేచి చూసేసరికి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు అవుట్. బోనస్ గా కేఎల్ రాహుల్ కూడా డక్అవుట్ అయ్యాడు. ఆ 3 వికెట్స్ పోయాక మన మ్యాచ్ గెలవట్లేదు, డ్రా చేయబోతున్నాం ఫీల్ లో ఉన్నాం. టూ బి ఫ్రాంక్ క్రీజ్ లో జైశ్వర్ అండ్ పంత్ స్టాండ్ చూసి మ్యాచ్ డ్రా అవుతుందని మెంటల్ గా ఫిక్స్ అయ్యాం. కట్ చేస్తే మ్యాచ్ వాళ్ళకి లడ్డూలా చేతులు పెట్టి వచ్చేసాం. జైశ్వాల్ ఒకసారి 208 బాల్స్ కి 84 రన్స్ తో స్టడీగా ఆడుతుంటే ఈ గ్యాప్ లో రోహిత్ శర్మ 9 కి అవుట్, కేఎల్ రాహుల్ డక్అవుట్, విరాట్ కోహ్లీ 5 కి అవుట్, రిషబ్ పంత్ 104 బాల్స్ కి 30 రన్స్ విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 28.85. ఇంత స్ట్రైక్ రేట్ తో పంత్ ఏ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. అంత లో స్ట్రైక్ రేట్ ఉంది అంటే మ్యాచ్ లో లాస్ట్ వరకు ఉంటాడులే అనుకుంటే తను కూడా అవుట్ అయ్యాడు. తన తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి 1 కి అవుట్, వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. ఈసారి జైశ్వాల్ పోయాడు. ఒక సైడ్ వాషింగ్టన్ సుందర్ 45 బాల్స్ కి 5 రన్స్ కొట్టి మ్యాచ్ డ్రా చేద్దాం అని కూర్చుంటే అదర్ సైడ్ ఆకాశదీప్ 7 కి అవుట్, బూమ్రా డక్అవుట్, సిరాజ్ డక్అవుట్. ఇవాళ జరిగిన టోటల్ మ్యాచ్ లో ఇండియన్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో చెప్పనా? ఇవాళ మనం కుమ్మేస్తున్నాం, టెస్ట్ క్రికెట్ లో కొత్త హిస్టరీ రాస్తామన్న మైండ్ సెట్ తో ఉన్నాం. టపా 3 వికెట్స్ పడ్డాయి. ముందు భయం వేసింది. పోనీలే మ్యాచ్ గెలలేకపోయినా పర్లేదు, డ్రా చేస్తే చాలే అనుకున్నాం. ఒక పాయింట్ దాకా మొత్తం అదే భ్రమలో ఉన్నారు, మ్యాచ్ డ్రా అవుతుందని. నెక్స్ట్ మ్యాచ్ గెలిచి సిరీస్ ను కొడుతున్నాం అనుకున్నాం. లంచ్ బ్రేక్ తర్వాత కూడా బాగానే ఉన్నాం. ఈవెన్ టీ బ్రేక్ దాకా కూడా డ్రా అనే మైండ్ సెట్ లో ఉన్నాం. టీ బ్రేక్ అయింది, ఇక మొత్తం మ్యాచ్ మొత్తం మారిపోయింది. ఆస్ట్రేలియా వాళ్ళు మ్యాచ్ సంఖ్యలో పెట్టుకుని వెళ్ళిపోయారు. ఇవాళ ఎవ్రీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ కి పూజారా అండ్ రహానే వాల్యూ అర్థమైంది మామ. వాళ్ళు ఆడిన డిఫెన్స్ పవర్ అర్థమైంది. లో స్ట్రైక్ రేట్ ఉంది అని వాళ్ళు బీజీటీలోకి తీసుకోలేదు. ఇవాళ టీమ్ లో డిఫెన్స్ ఆడి డ్రా చేసే ప్లేయర్ లేకుండా పోయాడు. ఏముందిలే మామ, నెక్స్ట్ మ్యాచ్ లో మన వాళ్ళు కుమ్మేస్తారు, టెస్ట్ క్రికెట్ ని షేక్ చేసి క్రికెట్ ఆడతారు, మ్యాచ్ గెలిచి బోర్డు గవాస్కర్ ట్రోఫీని మనమే పెట్టుకుంటాం చూడని ఎలివేషన్ ఇచ్చే వాళ్ళకి చెప్తున్నా. అంత సీన్ లేదు మామ అక్కడ. మన వాళ్ళు కొడుతూ ఉంటే అవతల వాళ్ళు చూస్తూ ఉంటారా? అరే సంవత్సరం నుంచి అసలు స్మిత్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు, కానీ మన మీద మ్యాచ్ లో సెంచరీస్ బాధిస్తున్నాడు. అంత ప్రెస్టీజ్ గా తీసుకున్నారు వాళ్ళు గేమ్స్ ని ట్రోఫీని గెలవడాన్ని. ఇప్పటి వరకు మ్యాచ్ లో ఏం జరిగిందో చూసిన తర్వాత కూడా లాస్ట్ మ్యాచ్ మనం గట్టిగా కొడుతున్న హోప్ పెంచుకుంటే మనంత ఎర్రి పప్పలు ఎవరు ఉండరు మామ. సరే గుండెల మీద చేసుకొని చెప్పండి, బౌలర్స్ లో ఒక బూమ్రా తప్పితే కరెక్ట్ గా డ్యూటీ చేసింది ఎవరు? బ్యాట్స్మెన్స్ లో ఈ బోత్ ఇన్నింగ్స్ లో జైశ్వాల్, ఫస్ట్ ఇన్నింగ్ లో నితీష్ కుమార్ రెడ్డి తప్ప పర్ఫార్మ్ చేసింది ఎవరు మామ? ఉండే కొద్ది ఎలా అవుతుందంటే మామ, ఇండియా ఇప్పుడు అలా చేసిందని చెప్పుకునే రికార్డ్స్ తప్ప ప్రెసెంట్ మన ఇండియా క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏమి లేవు. రికార్డ్స్ పక్కన పెడితే మ్యాచెస్ గెలవలేకపోతున్నామా? ఇంకా మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గురించి మర్చిపోవడమే బెటర్ మామ. అది పక్కన పెట్టి జస్ట్ ఈ సిరీస్ ని డ్రా చేస్తే బెటర్. అట్లీస్ట్ ఈ సిరీస్ డ్రా చేస్తే బోర్డు గవాస్కర్ ట్రోఫీ మన దగ్గర ఉంటుంది. అదర్వైజ్ సిరీస్ పోతుంది, ట్రోఫీ పోతుంది, పరువు కూడా పోతుంది. ఎట్ ప్రెసెంట్ సిరీస్ లీడ్ లో ఆస్ట్రేలియా ఉంది. నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు డ్రా చేసుకుంటే ట్రోఫీ పోతుంది. మనం గెలిస్తే గానీ ట్రోఫీ మన దగ్గర ఉండదు. మరి ఇండియన్ టీం ఏం చేస్తుందో చూడాలి. లేదు WTC ఫైనల్స్ ఆడాల్సిందే ఇండియా అంటే ఒక సినారియో ఉంది, చెప్తా వినండి. నెక్స్ట్ మ్యాచ్ మనం ఖచ్చితంగా గెలవాలి. అండ్ ఆస్ట్రేలియా టీం శ్రీలంక టీంతో జరిగే 2 మ్యాచెస్ ఓడిపోతాయి. అప్పుడు ఇండియాకి ఛాన్స్ ఉంది, అదర్వైజ్ లేదు. సో హోప్స్ పెంచుకోకుండా జస్ట్ సిరీస్ డ్రా చేసుకోవడం బెటర్ అని ఫీల్ లో ఉండడం బెటర్ మామ. నిజాలు మాట్లాడుకుంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలవడం కష్టం మామ. మాక్సిమం మన వాళ్ళు కష్టపడి డ్రా చేయగలరేమో, కానీ విన్ అవ్వాలంటే చాలా పెద్ద క్రికెట్ ఆడాలి. ఏంటి మామ అలా అంటావు? ఇండియాలో పుట్టి ఇండియన్ టీం కి సపోర్ట్ చేయవా? అసలు నువ్వు ఇండియనేనా అనే వాళ్ళకి చెప్తున్నా. నువ్వు సపోర్ట్ చేస్తానో నేను సపోర్ట్ చేస్తాను, ఇండియా మ్యాచెస్ గెలిచేది మామ. మన ప్లేయర్స్ బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి మ్యాచెస్ ఆడాలి, అప్పుడే గేమ్ గెలుస్తారు. మన సీనియర్స్ ఇద్దరు ఫామ్ లో లేరు. జైశ్వాల్ అండ్ నితీష్ పర్లేదు, కేఎల్ రాహుల్ 3 ఉంటే ఆడుతున్నాడు, లేకపోతే లేదు. బూమ్రాని క్వశ్చన్ కూడా చేసిన పని లేదు, హీఈస్ ఇన్క్రెడిబుల్. సిరాజ్ వికెట్స్ చేయడం తక్కువ, అవసరం లేని అగ్రెషన్ ఎక్కువ. జడేజా బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో ఫెయిల్ అయ్యాడు. పంత్ అసలు ఆ షాట్ ఎందుకు ఆడతాడో తనకే తెలియదు. మిగిలిన బౌలర్స్ బౌలింగ్ వేయడం అంటే జస్ట్ బాల్ వేయడం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వికెట్స్ తీయడం అనేది వాళ్ళకి చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. ఇన్ని ఒక్కలతో మనం మ్యాచ్ ఈజీగా గెలుస్తాం నమ్మకం ఉందా మామ మీకు? ఇన్ కేస్ గెలిచిన అది కష్టం మీద గెలుస్తాం. నేను ఇలా మాట్లాడుతున్నందుకు సారీ మామ, కానీ దిస్ ఇస్ ట్రూ. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం, ఎందుకంటే నిజాలు చేదుగా ఉంటాయి కదా. ఇదంతా నా పర్సనల్ అండ్ చాలా మంది ఇండియన్స్ ఒపీనియన్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్ మామ.